ఓకే. యాహ్! గుడ్ మార్నింగ్. సో, ఇప్పుడు మనం Yeah. లాస్ట్ ఆహ్, లా లాస్ట్‌లో లాస్ట్ క్లాస్‌లో మాల్‌వేర్ వెండర్, ఆహ్, మలీషియస్ అంటే ఏంటి? ఇంట్రూషన్ అంటే ఏంటి? అడ్వైజరీ, ఏజెంట్, వెండర్, స్టేక్ హోల్డర్, మాల్‌వేర్ ఇవన్నీ చెప్పుకున్నాం. సో, ఇప్పుడు Yeah. యాహ్! ఇప్పుడు యాంటీవైరస్, మాల్‌వేర్, ఈడీఆర్, ఎక్స్‌డీఆర్ ఇవి చెప్పుకుందాం. ఓకే. సో, ఫస్ట్ మనం యాంటీవైరస్. యాంటీవైరస్ అంటే ఏంటి? ఏదన్నా వైరస్ మనకి ఎంటర్ అయినప్పుడు దానికి ఆపోజిట్ గా వర్క్ చేసి దాన్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసేది యాంటీవైరస్. అవునా? ఇది కూడా ఒక Yeah. అవును. సొల్యూషన్. సొల్యూషన్ లేదా మిటిగేషన్ అంటాం. ఓకే. ఒక నిమిషం ఉండు. మిటిగేషన్ ఆర్ ప్రివెన్షన్. సో ఇవన్నీ మీనింగ్ ఒకటే, మిటిగేషన్ అన్న, ప్రివెన్షన్ అన్న, ఎరాడికేషన్ అన్న. ఇక్కడ ఏంటంటే చేసేది పని అది మనకి వైరస్ ఎంటర్ అవ్వకుండా, లేదా ఒకవేళ వైరస్ ఏదైనా ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నా దాన్ని బ్లాక్ చేస్తుంది. అంటే మిటిగేషన్ అంటే దాని సైడ్ నుంచి దాని ప్రాసెస్ చేసుకుంటది. మిటిగేషన్ అంటే దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుంటది. మిటిగేషన్ అన్నా, ప్రివెంటేషన్ అన్నా, ఎరాడికేషన్ అంటే మొత్తానికి దాన్ని మన సిస్టమ్ నుంచి మొత్తం తీసేస్తుంది అనమాట, ఎరాడికేషన్ అంటే. ఓకే. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఆ ఈ మాల్వేర్ లో ఇన్ని టైప్స్ ఉన్నాయి. అవునా? మాల్వేర్ లో Yeah. మనకి అవును. ఇవన్నీ టైప్స్. కానీ మనకి వచ్చేసి వైరస్, ఈ వైరస్ కి యాంటీగా పనిచేస్తుంది. సో దాన్ని యాంటీవైరస్ అన్నాం. అంటే ఇది ఓన్లీ ఏం చేస్తుంది? వైరస్ కి సంబంధించిన జస్ట్ మాత్రమే చూస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనకి కరోనా ఉన్నది, అదో వైరస్. సో దానికి ఏం చేసాం మనం? కోవిడ్ వ్యాక్సిన్. వ్యాక్సినేషన్ తీసుకున్నాం. సో మనకి అది రాకుండా ఉండాలని చెప్పి మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాం. సో అలాగే ఇది కూడా ఇక్కడ మనం యాంటీవైరస్ ని యూజ్ చేస్తున్నాం, అంతే తేడా. ఓకే. సో ఇందులో ఇందులో మనకి ఏంటంటే యాక్చువల్గా మనకి ఈ మాల్వేర్ కేటగిరీ ఆర్టిస్ట్ లో 18 to 20 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సో అందులో మనం ఇప్పుడు కొన్ని చెప్పుకుంటున్నాం. తర్వాత మనం ఇంకా ఫర్దర్ క్లాసెస్ కి వెళ్తున్నప్పుడు నీకు అవన్నీ చెప్తాను. సెకండ్ నీకు ఎగ్జాంపుల్ గా తెలియాలని చెప్పి ఇక్కడ ఇవి చెప్పాను. ఓకే. సో యాంటీవైరస్ అన్నది దానికి డెఫినేషన్ ఏం చెప్పాలంటే, యాంటీవైరస్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆర్ మిటిగేషన్ ఆర్ ప్రివెన్షన్ ఆర్ ఎరాడికేషన్ ఫర్ ద వైరస్ ఆఫ్ ద అటాక్స్. వైరస్ టైప్ ఆఫ్ అటాక్స్ అంటే ఇవన్నీ కాదు. చూడు, ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు. వైరస్ టైప్ ఆఫ్ అటాక్స్ మాత్రమే ఇది పనిచేస్తుంది. ఓకే. అర్థమైందా? యా. యా. ఇప్పుడు అది ఆ, సో ఇందులో మనకి ఎగ్జాంపుల్ గా మనం ఇప్పుడు యూజ్ చేసేవి నార్టన్, అవస్టా, ఏవిజీ, మెకాఫీ, సిమాంటిక్, ట్రెండ్ మైక్రో, క్రోస్ట్రైక్ ఇవి యూజ్ చేస్తున్నాం. ఓకే. సో ఇవి ఈ త్రీ వచ్చేసి మనకి ఫస్ట్ 1 month ట్రయల్ ఫ్రీ ఇస్తారన్నమాట. అందరూ ట్రయల్ ఫ్రీ ఇచ్చాడు కదా అని చెప్పి అదేమి యాక్యురేట్ గా వర్క్ చేస్తుందన్న ఇది కాదు. ఓకే. జస్ట్ ట్రయల్ ఫ్రీ, నీకు జస్ట్ కొన్ని శాంపిల్స్ మాత్రమే వర్క్ చేస్తుంది. ఓకే. నువ్వు ఇది యూజ్ చేసుకోవడం బెటర్. మెకాఫీ, సెమాంటిక్, ట్రెండ్ మైక్రో ఇవి యూజ్ చేసుకోవడం బెటర్. ఇవి ఎంత ఉంటాయి మహా అయితే మనకి ఆ మెకాఫీ యాంటీవైరస్. మెకాఫీ మనకి వచ్చేసి మొబైల్ కూడా ఇచ్చాడు. ఇది ఎంత ఉంటుంది ఏబిజి చూడు. అబాస్ట్. ఆ, అవి కూడా ఉన్నాయి. అంటే మోస్ట్ ఎక్కువగా యూజ్ చేసేది అయితే ఇది. ఆర్గనైజేషన్ సైడ్ వచ్చేసి మనకి ఎక్కువగా యూజ్ చేసేది అయితే క్రోస్ట్రాక్ యూజ్ చేస్తారు. ఓకే.
సో ఇది చూడు ఇక్కడ మనకి వన్ డివైస్ ప్లస్ బేస్ సెక్యూరిటీ కవరేజ్ 799 ఇచ్చాడు ఇయర్ కి. అదే ఓకే. త్రీ డివైస్ కి ఐడెంటిటీ అండ్ మానిటరింగ్ ప్లస్ ఐడెంటిటీ అండ్ మానిటరింగ్ 1 ఇయర్ కి ఎంత ఇచ్చాడు. ప్రీమియం 10 డివైసెస్ ప్లస్ ఐడెంటిటీ మానిటరింగ్ పేరెంటల్ కంట్రోల్ కూడా ఉన్నది ఇక్కడ. సో మనకు నచ్చింది మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది బై యా. క్లిక్ చేస్తే మనకి దీనికి ఒక సాఫ్ట్వేర్ ఫైల్ అన్నది పంపిస్తాడు. అది ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోయింది. ఇక్కడ సాఫ్ట్వేర్ ఫైల్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ పేరు అంటే అది మన యాప్ అప్లికేషన్ డాటా. ఇక్కడ మన దీని టెర్మినాలజీలో చెప్పు నువ్వు. మొన్నే చెప్పాను నీకు ఏమంటారు. పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇస్ కాల్డ్ యాజ్. పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏజెంట్. సర్. ఓకే. నువ్వు ఎప్పుడు కూడా మన టెర్మినాలజీ అన్నది కూడా నేర్చుకోవాలి. అర్థమైంది. ఇవన్నీ టెర్మినాలజీస్ నీకు ఇవన్నీ చెప్పేది అర్థమైందా. ఈ టెర్మినాలజీస్ యూజ్ చేస్తారు ఎక్కువ. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చేసి యాంటీ మాల్వేర్. యాంటీ మాల్వేర్ అంటే ఇప్పుడు ఇందులో మనకి మొత్తం ఈ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇందులో ఏ టైప్ ఆఫ్ కేటగిరీ మనకి ఏ టైప్ ఆఫ్ వైరస్ అన్నా ఏ టైప్ ఆఫ్ మాల్వేర్ అన్నా మన సిస్టంలో కానీ మన ఆర్గనైజేషన్లో కానీ ఎంటర్ అవ్వడానికి ట్రై చేసింది అన్నప్పుడు అవి ఏం చేస్తాయి. ఇట్ విల్ ప్రొటెక్ట్, బ్లాక్ అండ్ క్వారంటైన్ ఆల్ మాల్వేర్ కేటగిరీ ఆఫ్ అటాక్స్. ఓకే. ఇక్కడ యాంటీవైరస్ కి ఏంటి తేడా? యాంటీవైరస్ కి యాంటీ మాల్వేర్ కి ఇది యాంటీవైరస్ అంటే అది వైరస్ కి బ్లాక్ చేస్తుంది. ఓన్లీ వైరస్ టైప్ ఆఫ్ కేటగిరీస్ మాత్రమే ఇది చూస్తుంది యాంటీవైరస్ అన్నది. యాంటీ మాల్వేర్ అన్నది ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ మాల్వేర్స్. ఓకే. సో ఇక్కడ ఇట్ విల్ ప్రొటెక్ట్ అంటే మనకి ఈ మాల్వేర్ అన్నది ఎంటర్ అయినప్పుడు ఆ, అంటే మామూలుగా చెప్పాలంటే మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట బ్లాకింగ్ సిస్టమ్స్. బ్లాక్, ఓకే, క్వారంటైన్, తర్వాత ఎలో లేదా డినై అంటారు. ఓకే. సో ఇందులో ఏంటంటే మనకి బ్లాక్ వచ్చేసి కంప్లీట్ గా బ్లాక్ చేసేస్తుంది. ఓకే. క్వారంటైన్ అంటే ఓకే. ఇప్పుడు మనకి అంటే బ్లాక్ అంటే మొత్తానికి మన సిస్టంలోకి ఎంటర్ అవ్వదు. ఓకే. ఎంటర్ అవ్వకుండా మొత్తానికి బ్లాక్ చేస్తుంది. ఓకే. క్వారంటైన్ అంటే ఎంటర్ అవుతుంది, ఎంటర్ అవుతుంది కానీ దాని యొక్క యాక్షన్ ని అది చేయనివ్వకుండా ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడు మనకి కరోనా వైరస్ వచ్చినప్పుడు మనం ఏం చేసాం, అందరినీ క్వారంటైన్ ఐసోలేషన్ లో పెట్టాం. అంటే ఒక రూమ్ లో పెట్టేసి వాళ్ళని పర్టికులర్ గా వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఇచ్చి చేసాం కదా. ఉం? అవును. మిగతా జనాలతో కలవనివ్వకుండా. సో అదే సేమ్ వే దాన్ని ఏమన్నాం, క్వారంటైన్ అన్నాం. అవునా. క్వారంటైన్ అంటే ఏంటి, అక్కడ పర్టికులర్ గా మిగతా వాళ్ళతో కలవనివ్వకుండా ఒక ప్లేస్ లో పెట్టేసి వాళ్ళకంటూ ఒక సెపరేట్ ట్రీట్మెంట్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఈ మాల్వేర్ ఏదైనా ఎంటర్ అయినప్పుడు ఆ ఫైల్ ని ఇది ఏం చేస్తుందంటే మిగతా ఫైల్స్ తో కలవనివ్వకుండా దానికంటూ ఒక సెపరేట్ ఎన్విరాన్మెంట్ లో పెట్టేసి దాని దాని మీద అది ట్రీట్మెంట్ చూసుకుంటది అనమాట. అంటే దాని మీద యాక్షన్ తీసుకుంటది. ఓకే. అది క్వారంటైన్ అంటే ఇక్కడ. ఉం? సో ఓకే. తర్వాత ఎలో ఎలో అండ్ డినై అన్నది ఏంటంటే, డినై అంటే మొత్తానికి స్టాప్ చేసినట్టు, అది బ్లాక్ చేసినట్టు. డినై అన్నా బ్లాక్ అన్నా ఒకటే. ఓకే. ఎలో అంటే నీకు తెలిసిందే, ఎలో అంటే దాన్ని ఎలో చేసినట్టు. ఎలో చేసేస్తే ఇంకా యాంటీ మాల్వేర్ యూజ్ చేసి మనం తీసుకున్న యూజ్ ఏమున్నది. అవునా. యా. సో ఉమ్, సో ఇది యాంటీ మాల్వేర్ యొక్క డెఫినేషన్. యాంటీ మాల్వేర్ ఇట్ విల్ ప్రొటెక్ట్, బ్లాక్, బ్లాక్. క్వారంటైన్ ఆల్ మాల్వేర్ కేటగిరీ ఆఫ్ ద అటాక్స్. సో ఇది దీని మీనింగ్. ఇందులో మనం వచ్చేసి సేమ్ ఇవే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సేమ్ ఇవే. సో ఇందులో ఏంటంటే మనకి క్రౌడ్ స్ట్రైక్ వచ్చేసి మెయిన్ ఎక్కువ ఆర్గనైజేషన్ సైడ్ యూజ్ చేస్తారు. సెమాంటిక్ ఒకటి, ట్రెండ్ మైక్రో ఒకటి. ఓకే. ఆర్గనైజేషన్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట ఇది. ఆ, ఇప్పుడు ఈ ఈ క్రౌడ్ స్ట్రైక్ ని మనం నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్ అని కూడా అనొచ్చు, తర్వాత ఈడిఆర్ అని కూడా అనొచ్చు.
ఈడిఆర్ అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడిఆర్. ఈడిఆర్ అంటే ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. ఓకే. ఈడిఆర్ ఏం చేస్తుంది అసలు యాక్చువల్లీ? ఈడిఆర్ ఇట్ విల్ ప్రివెంట్, బ్లాక్, ఐడెంటిఫై, డిటెక్ట్ అండ్ క్వారంటైన్ ఆల్ malware category of attacks. It has advanced features as compared to ఐడెంటిటీ. trad- traditional antivirus and anti-malware like మెషిన్ లెర్నింగ్, ఏఐ అండ్ డేటా అనలిటిక్స్. ఈడిఆర్ ఏం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇది సేమ్ ఇక్కడ ఇవి ఏం చేసినాయి? బ్లాక్ చేసినాయి, అవునా? అంటే మాల్వేర్ ఏదైనా ఎంటర్ అయినప్పుడు ఐడెంటిఫై చేసినాయి, బ్లాక్ చేసినాయి, డిటెక్ట్ చేసినాయి, క్వారంటైన్ చేసినాయి, అవునా? సేమ్ అక్కడ ఇది కూడా ఇక్కడ ఇదే పని చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు న్యూ టైప్, ఇప్పుడు కొత్తవి ఏమన్నా వచ్చినప్పుడు, కొత్త కొత్త వేరియేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు, మాల్వేర్ లో కొత్త టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇవి పనిచేస్తాయా? పనిచేయవు. యాక్చువల్ గా ఈ యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ అన్నది ఎలా వర్క్ చేస్తాయంటే, ఇప్పుడు ఈ వైరస్, ఈ మాల్వేర్ ఎంటర్ అయినప్పుడు దానికంటూ ఒక ప్యాటర్న్ ఉంటాయి కదా. ఆ ప్యాటర్న్ బేస్ చేసుకుని లేదా ఒక ప్రతి ఫైల్ కి మనకి షా వాల్యూ అని ఉంటది అనమాట. ప్రతి ఫైల్ కి మనకి షా వాల్యూ అని ఉంటది. ఓకే, నీకు అది చూపిస్తానండి. ఉమ్, సో ఇందులోకి వెళ్ళి మనం ఒక ఫైల్ కి వైరస్ ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఇందులో. ఓకే. ఫైల్ లేదా యూఆర్ఎల్, లేదంటే నీకు ఇంకా ఒక ఫైల్ కి ఒక ఓన్లీ షా వాల్యూ ఒకటి వచ్చింది అనుకో, దాన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఐపీ అడ్రస్ కూడా వైరస్ ఉన్నదా లేదా అన్నది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఈ యూస్ చేసి. ఇప్పుడు మనం ఒక ఫైల్ ని ఆ, పెట్టి చూద్దాం. సో ఇదే ఉన్నది, ఇది తీసుకుందాం. చైర్స్ ఇది ఎన్ని అడుగుతుంది? పెట్టింది. ఏంటి? సరే, బాగా ఎక్కువైపోయింది అంటుంది. ఓకే ఓకే, నేను ఇది ఫోటో పెడుతున్నాను ఫైల్ పెట్టకుండా. ఉమ్. చూడు ఇక్కడ మనకి ఇవన్నీ ఏంటంటే వెండర్స్ మాట, ఇవన్నీ యాంటీవైరస్ వెండర్స్ ఇవన్నీ. సో అందులో వాళ్ళు ఏమన్నా వాళ్ళ డేటాలో, వాళ్ళ డేటా సెంటర్లో ఏమన్నా దీనికి సంబంధించిన షా వాల్యూ పెడతారన్నమాట. దాంట్లో అది వైరస్ కు సంబంధించింది అని చెప్పి ఉన్నదనుకో, అవి ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది అనమాట. వీళ్ళ ఒక డేటాబేస్ లో కూడా ఇది ఉంటే మనకి ఇక్కడ వైరస్ ఉన్నదా లేదా అన్నది డిటెక్ట్ చేస్తారు. సో చూడు ఇక్కడ ఏజీవి అని చెప్పాను ఇందాక, అది ఉన్నది కదా మనకి యాంటీవైరస్ ఇందులో. చూడు అవస్థ. ఉమ్, ఇంకా చూడు ఈ ఫార్టినెట్, గూగుల్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఆ, ఇదిగో క్రౌడ్ స్ట్రైక్, ఇందాక చెప్పాను చూడు మనకి క్రౌడ్ స్ట్రైక్. సో ఇవన్నీ కూడా మనకి యాంటీవైరస్ వెండర్స్ మాట. ఇవన్నీ వాళ్ళ దాంట్లో ఏమన్నా డేటాబేస్ లో ఇవి ఉన్నది అని చెప్పి వస్తే కనుక ఇక్కడ మనకి వన్ డిటెక్ట్ అని వచ్చి అందులో ఆ ఆ ఫైల్లో ఏదన్నా వైరస్ కానీ ఉన్నదంటే లేదా మాల్వేర్ కానీ ఉన్నదంటే అక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇవి వీటి పేర్లు చూపిస్తుంది. వైరస్ ఉన్నదా, లేదా వామ్ ఉన్నదా, ట్రోజన్ ఉన్నదా, ర్యాన్సమ్వేర్ ఉన్నదా అని చెప్పి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఓకే. సో ప్రస్తుతానికి ఇదైతే సేఫ్ కాబట్టి నీకు ఇలాగ వచ్చింది. సో ఇందులో నీకు షా వాల్యూ అన్నది ఇదిగో. షా వాల్యూ అంటే ఇదేమాట. ఓకేనా? షా వాల్యూ అంటే ఇదే. నీకు ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళి చూపిస్తే చూడు, ఇదిగో షా 256 అని ఉన్న చూడు, ఇదే మాట ఈ షా వాల్యూ.
ఈ షా అంటే ఇక్కడ SHA-256 అంటున్నారు. ముందు మామూలుగా అయితే హ్యాష్ వాల్యూ అంటారు అనమాట. ఓకే. సో ఈ వాల్యూని బట్టే మనకి ఒక ఫైల్ కి ఆ ఏమన్నా ఉన్నదా, అంటే వైరస్ ఉన్నదా లేదా అని చెప్పి మనం ఇవి వర్క్ అవుతాయి అన్నమాట, యాంటీవైరస్లు అవి దీని బేస్ చేసుకున్నాయి. ఓకేనా? అర్థమైందా? యా, అర్థం కాలేదా? అర్థమైంది. అర్థం కాలేదని చెప్పు, మళ్ళీ చెప్తాను. అర్థమైంది. ఇది షా ఉమ్. వాల్యూ అని అంటే మీరు అది చూపించారు. ఉమ్. అంటే అలాగే ప్రతి ఒక్క షా అనేది ఒక వాల్యూ ఉంటుందా బ్రో? ప్రతి ఒక్క ఫైల్ కి, ప్రతి ఇప్పుడు ఒక్క మీరు టూ దానికి ఫిఫ్టీ కూడా ఒక సిక్స్ షా వాల్యూ అనేది ఉంటది. ఓకే. ఉమ్. జనరేట్ అవుతుంది అన్నమాట, ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది ఈ షా వాల్యూ అన్నది. ఓకే. ఆ షా వాల్యూని బట్టి దీన్ని బట్టే మనకి ఇక్కడ ఆ, దీంతో పాటు అంటే ఇప్పుడు జస్ట్ ఈ ఫైల్ కి ఈ షా వాల్యూ ఉన్నది. ఓకే. ఇప్పుడు ఆ వైరస్ కి, ఆ వైరస్ ఫైల్స్ కి, ఆ మాల్వేర్ కేటగిరీ ఆఫ్ ఫైల్స్ కూడా ఒక షా వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఇక్కడ మ్యాచ్ అయింది అనుకో దీంట్లో, ఇది ఏం చేస్తుంది అంటే షా వాల్యూస్ మ్యాచ్ చేసుకుంటాయి అన్నమాట దీంట్లో ఉన్న ఆ, ఇప్పుడు మనం చూడు. ఉమ్, మన మొబైల్లో విజయాన్ని కొట్టగానే ఎంతమంది విజయాలు ఉన్నారని చెప్పి వస్తాయా పేర్లు? ఓకే. సో అవును. అలాగే ఆ అలాగే అవును. నువ్వు ఈ ఏదన్నా ఫైల్ మనకి ఎంటర్ అయిందంటే అందులో కంపేర్ చేసుకుంటుంది మొత్తం ఈ యాంటీవైరస్ లో ఉన్న షా వాల్యూస్ ని, అందులో ఉన్న షా వాల్యూస్ ని మొత్తం కంపేర్ చేసుకుంటది. ఓకే. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ ఈ వాల్యూ ఆ వాల్యూకి మ్యాచ్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ, ఇందులో వైరస్ ఉన్నదని చెప్పి ఫౌండ్ చేసి మనకి అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది. అదనమాట. అలాగా వర్క్ అవుతాయి మనకి యాంటీవైరస్లు. ఓకే. యా, ఓకే. ఉమ్. అంటే జస్ట్ మ్యాచ్ చేసుకుంటాయి అన్నమాట, ఇందులో ఉన్న వాల్యూకి అందులో ఉన్న వాల్యూకి మ్యాచ్ అవుతుందా లేదా. ఓకే, మ్యాచ్ అయింది అంటే ఓకే ఇది వైరస్ టైప్ ఆఫ్ ఫైల్ అని చెప్పి వెంటనే మనకి అలర్ట్ ట్రిగర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే అది పాతవి. ఓకే, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవి అందులో అప్లోడ్ చేశాడు కాబట్టి మ్యాచింగ్ చూసుకుంటున్నాయి. ఇప్పుడు మరి కొత్తది వస్తే అందులో ఉంటుందా కొత్తదే? ఉండదు కదా. సో అప్పుడు ఏం చేస్తుంది ఈ ఈడిఆర్ అన్నది దాని బిహేవియర్ని బట్టి దాని యొక్క ఆ, ఏంటి అది ఎలాగా మూవ్ అవుతుంది మన సిస్టంలో ఫైల్స్ ఫైల్స్ అన్నది అని చూసుకొని ఇక్కడ మనకి మిషన్ లెర్నింగ్, ఏఐ, డేటా అనలిస్టిక్స్ ఈ మూడు యూజ్ చేసుకుని మనకి ఈడిఆర్ అన్నది ఇక్కడ వర్క్ అవ్వి మనకి అది ఫైల్ వైరస్ టైప్ ఆఫ్ కేటగిరియా లేదా అని చెప్పి మనకి ఫైల్ ట్రిగర్ అన్నది అలర్ట్ జనరేట్ చేస్తుంది. ఓకేనా? సో ఇందులో మనకి ఇది ఈడిఆర్ ఏమంటారంటే నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్ అని కూడా అంటారు. ఓకే. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ని యూజ్ చేస్తుంది కాబట్టి. ఈ పాత వాటిలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయా? లేవు కదా. మిషన్ లెర్నింగ్, ఏఏ, డేటా అనలిటిక్స్ లేవు. సో ఇక్కడ ఇది యూజ్ చేస్తుంది కాబట్టి దీన్ని నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్ అని చెప్పి అంటున్నమాట. ఓకే. ఇది అంటే ఇది కూడా ఒక ఈడిఆర్. యాంటీవైరస్ డిఆర్. యాంటీవైరస్ టూలే ఇది కూడా, ఈడిఆర్ అన్నది. అంటే నీకు దీన్ని ఈడిఆర్ ఎందుకన్నారంటే ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. అంటే ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి? సర్వర్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, నీ మొబైల్ అవ్వచ్చు, నీకు ఆ, ఇవి ఉన్నాయి ఏంటి, మొత్తం మన ఆర్గనైజేషన్ లో ఏవైతే ఎలక్ట్రానిక్ డివైస్లు ఉన్నాయో వాటిల్లో మన ఈ ఏజెంట్ ని ఎందులో అయితే పెట్టామో అవన్నీ కూడా ఎండ్ పాయింట్స్ లోకి వస్తాయి. ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, సర్వర్స్, తర్వాత మనకి ప్రింటర్స్, ఈ వైఫైకి సంబంధించిన రౌటర్స్, ఇవన్నీ కూడా ఉమ్, ఇవన్నీ కూడా మనకి ఈ ఎండ్ పాయింట్ లోకి వస్తాయి. ఓకే. ఓకే. ఎండ్ ఎండ్ పాయింట్స్ లో మనం ఈ ఏజెంట్ అయితే క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ని డిప్లాయ్ చేసామంటే అది మనకి అందులో ఏదైనా ఫైల్ కానీ ఏదన్నా యా, అర్థమైంది. మిస్కన్సెప్షన్ ఆఫ్ బిహేవియర్ ఏమైనా జరుగుతుందంటే, సస్పిషియస్ యాక్టివిటీ ఏమైనా జరుగుతుంది అని అంటే బ్రో మీది వాయిస్ వెంటనే వాయిస్ మనకి బ్రేక్ అయింది బ్రో. ఆ, ఎక్కడ ఎక్కడ బ్రేక్ అయింది? వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రో. ఓకే, ఎక్కడ బ్రేక్ అయింది? నాకు నేను జస్ట్ చెప్తాను ఇందాక మళ్ళీ. 20 seconds. ఓకే.
సో సర్వర్స్ వీటన్నిటిలో కూడా మనకి ఈ ఎండ్ పాయింట్ అన్నది ఏజెంట్ డిప్లాయ్ చేస్తారు. ఓకే. ఆ ఏజెంట్ డిప్లాయ్ చేసిన తర్వాత అందులో ఏదన్నా సస్పిషియస్ యాక్టివిటీ రన్ అవుతుంది అని అంటే వెంటనే మనకి అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది. ఓకేనా. సో సస్పిషియస్ యాక్టివిటీ అంటే ఏంటి? సస్పిషియస్ యాక్టివిటీ అంటే ఏంటో చెప్పు. హలో సంతోష్. వినిపిస్తుందా బ్రో? చెప్పు. యా, ఇందాక ఇది ఆటోమేటిక్ ఎగ్జిట్ అయిపోయింది బ్రో, మళ్ళీ క్లిక్ చేసి లాగిన్ అవుతున్నాను. ఓకే 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 చెప్పు. లాగిన్ అయ్యాను. సస్పిషియస్ సస్పిషియస్ యాక్టివిటీ అంటే ఏంటో చెప్పు. హలో. ఏంటి బ్రో? సస్పిషియస్ యాక్టివిటీ అంటే ఏంటో చెప్పు. ఇది ఏదైనా మనకు వైరస్ కానీ మాల్వేర్ కానీ ఎంటర్ అయినప్పుడు. అది చెప్పానా సస్పిషియస్ యాక్టివిటీ అంటే? చెప్పు, నీకేం అర్థమైందో చెప్పు. హలో. ఒక్క నిమిషం. ఉమ్, అంటే నాకు ఇది ఉమ్, హలో. ఉమ్, మా చెప్పు. బ్రో వినిపిస్తుందా? చెప్పు, వినిపిస్తుంది చెప్పు. హలో. ఉమ్, ఇది ఆటోమేటిక్ లాగౌట్ అయిపోయి అంటే మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంది బ్రో ఇది. అవునా. అవును, ఇందాక 2 టైమ్స్ అలానే అయింది. మీరు క్వశ్చన్ ఉహు, అడగకన్నా ముందు 20 సెకండ్స్ కూడా అప్పుడు కూడా అలానే అయింది. ఉమ్. అయితే నీ సైడ్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో మరి చూసుకో. అదే క్లిక్ నా చేసి సైడ్ లాగిన్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు కూడా అలానే అయింది. నా సైడ్ అంతా బాగానే ఉంది మరి. ఇది అక్కడ మీకు ఎగ్జిట్ అని చూస్తలేదా బ్రో? ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే లేదు. ఉమ్, ఇక్కడ మీరు నాకు అప్పుడు చెప్పేటప్పుడు ఈడిఆర్ టూల్ ఇది చెప్తున్నారు కదా బ్రో. ఉమ్, ఆ, ఇది అది చెప్తున్నప్పుడు అక్కడి వరకే అయింది, మళ్ళీ 10 సెకండ్స్ మళ్ళీ లాగౌట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా లాగౌట్ అయిపోయింది. ఓకే. క్వశ్చన్ ఏంటంటే సస్పిషియస్ యాక్టివిటీ అంటే ఏంటో చెప్పు. అంటే ఏదైనా డిటెక్ట్ చేయడం యాక్టివిటీని, అంటే లైక్ థ్రెడ్ కానీ అలా. అనాథరైజ్డ్ యాక్టివిటీ అంటే సస్పిషియస్ యాక్టివిటీ. ఇక్కడ నీకు నిన్నే చెప్పానా? నిన్నేనా చెప్పాను నీకు. ఉమ్, దీని లాస్ట్ డెఫినేషన్ మొన్న క్లాస్. మొన్న క్లాస్లో చెప్పానా? అప్పుడే మర్చిపోతే ఎలా? అనాథరైజ్డ్ యాక్టివిటీ అది థ్రెడ్ అంటే డూయింగ్ బై ఇంటర్నల్. సస్పిషియస్ యాక్టివిటీ అంటే అన్నాడు అబ్నార్మల్, మలీషియస్, సస్పిషియస్ ఆర్ ఇల్లిజిటిమేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ అనాథరైజ్డ్ యాక్టివిటీ ఈస్ డూయింగ్ బై వెదర్ ఇంటర్నల్ ఎంప్లాయ్ ఆర్ మేబీ ఎక్స్టర్నల్ అటాకర్. సో అది మీనింగ్. ఓకే. సో
ఇక్కడ మనకి సస్పిషియస్ యాక్టివిటీ అంటే అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ, మేబీ ఫైల్స్ మూవ్ చేయడం కానీ, లేదంటే ఫైల్స్ ని డౌన్లోడ్ చేయడం కానీ జరిగినప్పుడు మనకి ఈ అలర్ట్ అన్నది ట్రిగ్గర్ ఇస్తుంది. ఓకేనా? ఓకే బ్రో. ఏడిఆర్ అన్నది అలర్ట్ ఇస్తుంది. సో అప్పుడు దాన్ని మనం ఇంట్రాగేషన్ చేసి, ఇంట్రాగేషన్ అంటున్నాను, ఆ, మనం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి, అనాలిసిస్ చేసి దాన్ని మనం ఫాల్స్ పాజిటివా ట్రూ పాజిటివ్ అని చెప్పి కేటగిరైజ్ చేయాలి. సో అది. సో ఈడిఆర్ చేసే పని, ఈడిఆర్ మిషన్ లెర్నింగ్, ఏఐ అండ్ డేటా అనలిస్టిక్స్ యూస్ చేసుకుని మనకి వర్క్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్ అని కూడా అంటారు. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్డిఆర్ అంటే, సో ఇక్కడ మనకి ఆ, మ్, ఈ యాంటీవైరస్ ని వీటిని మనం టెస్ట్ చేయాలంటే ఆ, మనకి ఒక వైరస్ ఫైల్ అన్నది కావాలి. అవునా? అసలు మన దాంట్లో యాంటీవైరస్ ఉన్నది. యాంటీవైరస్ అది వర్క్ చేస్తుందా లేదా అని చెప్పి ఎలా టెస్ట్ చేస్తావు నువ్వు? ఒక ఫర్ సపోజ్ మేబీ ఒక యాప్ ఉన్నది. ఆ యాప్ ని వర్క్ అవుతుందా లేదా అని చెప్పి వెబ్ డెవలపర్స్ ఎలా టెస్ట్ చేస్తారు? వాళ్ళక టెస్టింగ్ టీమ్ పంపించి అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసుకుంటారు. అవునా? అందులో ఏమన్నా వర్నబిలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పి. అవునా? సో అలాగే మనకి ఇక్కడ హైస్కార్ అని చెప్పి ఒక, ఇది కాదు, ఏ, ఇది కాదు, ఏదబ్బా, బ్రో వాయిస్ ఏం వినిపించట్లేదు బ్రో ఇందాక నుంచి. నేను మాట్లాడలేదేమి. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు క్లియర్ గా ఉంది bro. ఓకే. సో స్టార్, ఇది ఇది ఒక ఇన్స్టిట్యూషన్ అన్నమాట, యూరోపియన్ ఇన్స్టిట్యూషన్. ఇందులో వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారంటే మనకి మాల్వేర్, అంటే మాల్వేర్ టైప్ ఆఫ్ ఫైల్స్ ని ఆ, పెడతారన్నమాట టెస్ట్ చేసుకోవడానికి. ఓకే. ఐకార్, యాంటీ మాల్వేర్ టెస్టింగ్ ఫైల్స్. ఓకే. సో ఇందులో మనకి ఫైల్స్ అన్నవి ఉంటాయి. ఇంకో ఈ ఫైల్స్ అన్నవి ఉంటాయి ఇందులో. సో ఇందులో మనకి వైరస్ అయినా మాల్వేర్ అయినా మనకి దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది? ఒక ఫైల్ ఫైల్ ద్వారానే కదా మనకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మన సిస్టంలో యాంటీవైరస్ లేదా యాంటీ మాల్వేర్ ఉన్నప్పుడు దాన్ని టెస్ట్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అది పనిచేస్తుందా లేదా అని చెప్పి. యాక్చువల్లీ ఇప్పుడు నా దాంట్లో లేదు, నేను అది చేయలేను, నీకు చెప్తున్నాను. నీ దాంట్లో ఉంటే ఒకసారి నువ్వు టెస్ట్ చేసుకో, ఉన్నదా లేదా నీ దాంట్లో. లేదు బ్రో. సో ఇది అన్నమాట ఐకార్. ఇందులో మనకి ఈ యాంటీ మాల్వేర్ కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ మాల్వేర్ ఫైల్స్ అన్నమాట ఇవి. మనకి ఈ మాల్వేర్స్ అన్నవి ఎలా ఎంటర్ అవుతాయి ఆర్గనైజేషన్ లో? ఇన్వాయిస్ ఇన్వాయిస్ రూపంలో కానీ, ఫైల్స్ రూపంలో కానీ, మాక్సిమం మనకి ఫిషింగ్ మెయిల్స్ ఇన్వాయిస్ లో పెట్టి పంపిస్తారు ఈ మాల్వేర్స్ ఉన్నవి. ఓకే. ఏదన్నా నీకు గిఫ్ట్ వచ్చిందనో, లేదంటే ఏదన్నా ఆర్డర్ ప్లేస్ చేసావనో, ఆర్గనైజేషన్ లోనే కాదు, ఇన్ పర్సనల్ గా కూడా. నీకు ఇంతకు ముందు చూసుకున్నావు అంటే లాస్ట్ ఒక 10 to 20 years ముందు నీకు ఇలాగే మెయిల్స్ వచ్చేవి చూడు. మీరు లాటరీ విన్ అయ్యారు అని చెప్పి, గుర్తుందా? ఎప్పుడన్నా మెయిల్స్ చెక్ చేసుకున్నావో లేదో. నార్మల్ టెక్స్ట్ వస్తుంది. మెసేజ్ లింక్ ద్వారా. లింక్స్ వస్తున్నాయా? సో సేమ్ వేలో మనకి మెయిల్స్ కూడా అలాగే వచ్చేవి, గుర్తున్నదా? సో అందులో ఏంటి, నీకు అక్కడ ఓకే, నువ్వు విన్ అయ్యానని చెప్పి దాని మీద క్లిక్ చేసావు అనుకో, అంటే నీకు అక్కడ ఏం చేస్తున్నారు, నిన్ను అట్రాక్ట్ చేస్తున్నారు. నువ్వు ఆ ఫిషింగ్ మెయిల్ ని క్లిక్ చేసేలాగా అట్రాక్ట్ చేస్తున్నారు. సో నువ్వు అది క్లిక్ చేయగానే ఏమవుతుంది, నీకు ఆటోమేటిక్ గా నీకు మాల్వేర్ అన్నది ఎంటర్ అయిపోతుంది. నీకు అక్కడ ఉమ్, అక్కడ ఫోటోలో నీకు
ఆ ఫోటో అంటే అక్కడ యూఆర్ఎల్ యాక్చువల్గా, అది ఫోటో అంటే అక్కడ యూఆర్ఎల్ అది యాక్చువల్గా. ఓకే, యూఆర్ఎల్ కనిపించకుండా అందులో బైండ్ చేసి నీకు పంపిస్తారు. నువ్వు అది ఫోటో అనుకొని దాని మీద క్లిక్ హియర్ అని చెప్పి ఉంటది, దాని మీద క్లిక్ చేస్తావు నువ్వు. అవునా? క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది, నీకు మాల్వేర్ అన్నది వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ మాల్వేర్ లో ఏముండొచ్చు, వామ్ ఉండొచ్చు, లేదా ర్యాన్సమ్ వేర్ ఉండొచ్చు, లేదా స్పైవేర్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, చెప్పలేం మనం. సో ఆ ఆ టైంలో మనకి మాల్వేర్, యాంటీ మాల్వేర్, మన యాంటీవైరస్ లేదా యాంటీ మాల్వేర్ మన దాంట్లో ఉన్నదంటే ప్రొటెక్షన్ గా మన మన ల్యాప్టాప్ అన్నది ప్రొటెక్షన్ గా ఉంటుంది. లేదు అంటే వెంటనే మనం విక్టిమ్ అవ్వాల్సి వస్తుంది. మన ఫైల్స్ అన్నదన్నీ వాడు హ్యాకర్ హ్యాండ్ ఓవర్లు ఉంటాయి. లేదంటే మన సిస్టమ్ మొత్తం ర్యాన్సమ్ వేర్ అటాక్ విక్టిమ్ అవ్వి మొత్తం మన ఫైల్స్ అన్నీ ఎన్క్రిప్ట్ అయిపోతాయి. సో అది. సో ఇక్కడ నీకు టెస్ట్ చేసుకోవాలనుకుంటే వీటి నుంచి టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్డిఆర్. ఎక్స్డిఆర్ కూడా సేమ్ ఇంతే. ఆ, మనకి ఇది ఏంటంటే ఇంకా అడ్వాన్స్ అనమాట. ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. ఇంకా దీనికన్నా ఇంకా ఎక్స్టెండ్ వేలో దీన్ని డిటెక్ట్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ఎ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫ్ వైరస్, మాల్వేర్, అబ్నార్మల్ యాక్టివిటీ, బ్లాకింగ్ యూజింగ్ ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్సిబుల్ క్యాపబిలిటీస్ యూజింగ్ ఏఐ, ఎంఎల్ అండ్ అనలిటిక్స్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్డిఆర్ అన్నది ఇక్కడ మనకి అలర్ట్ అన్నది ట్రిగర్ అవుతుంది. ఓకే. ఇందులో ఏంటంటే మనకి బ్లాకింగ్ లేదంటే క్వారంటైన్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎస్డిఆర్ లో ఆ, మన ఎనాలిసిస్ పార్ట్ ఉంటుంది చూడు, అది కొంచెం అంటే మరీ అంత కాదు, కొంచెం ఎనాలిసిస్ పార్ట్ కూడా ఇదే చేసేస్తుంది అనమాట. ఓకే. ఇందులో ఎక్స్డిఆర్ లో మనం చేయాల్సిన కొంచెం ఎనాలిసిస్ పార్ట్ కూడా ఇదే చేసేస్తుంది ఎనాలిసిస్ లో. ఓకే. సో దానికోసం అని చెప్పి మనం ఎక్స్డిఆర్ ని యూజ్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐపీ అడ్రస్ వైరస్ ఉన్నదా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ నీకు ఎలా చెక్ చేసుకోవాలో చెప్పానా? ఇది ఇది వైరస్ టోటల్ అనమాట దీని పేరు. ఓకే, ఈ వెబ్సైట్ పేరు వైరస్ టోటల్. ఇంకా ఉంటాయి, ఆ, ఇంకా వెబ్సైట్స్ ఉంటాయి, తర్వాత చెప్తాను. సో నీకు example కి చెప్తున్నాను. నీకు ఇందులో వైరస్ టోటల్లో ఒక ఐపీ అడ్రస్ మెన్షన్ చేశాను అనుకో. ఐపీ అడ్రస్ ఇక్కడ మనకి మెన్షన్ చేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 192.128.6.3 కొట్టాం. సో ఇది యాక్చువల్గా క్లీన్ ఉన్నది. సో ఆ, ఇలాంటి ఇలాంటి యొక్క ఐపీ అడ్రస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అది అనాలిసిస్ చేసేసి మనకి ఇచ్చేస్తుంది అన్నమాట ముందే. కానీ మనకి ఈ ఈడిఆర్ లో ఈ అనాలిసిస్ పార్ట్ అన్నది ఉండదు. ఎక్స్డిఆర్ లో అనాలిసిస్ పార్ట్ కూడా చేసుకుంటది అయితే. ఓకేనా? సో దానికోసం ఇక్కడ ఎక్స్డిఆర్ అన్నది యూజ్ చేస్తాం. సో రెండు చేసేది ఒకటే, కాకపోతే ఇందులో కొంచెం మనకి అనాలిసిస్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటది. ఇక్కడ అనాలిసిస్ పార్ట్ అన్నది ఇది చేయదు. సో దానికోసం అని చెప్పి మనం ఎక్స్డిఆర్ ని యూజ్ చేస్తున్నాం. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఎండ్ పాయింట్స్ అంటే అర్థమైంది కదా ఎక్స్డిఆర్ కి ఈడిఆర్ కి డిఫరెన్స్. సేమ్ ఈడిఆర్ టైపే, కాకపోతే ఎక్స్డిఆర్ లో ఫ్యూచర్ ఏంటంటే అనలైసిస్ అనేది ఆప్షన్ ఫ్యూచర్ ఉమ్, ఉంది. ఉమ్, ఈడిఆర్ లో ఉమ్, లేదు. ఉమ్. రెండు ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాయి, ఏఐ, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా అనలిటిక్స్. ఈ ఫీచర్స్ ని యూజ్ చేసి మనకి ఇవన్నది వర్క్ అవుతున్నాయి. ఓకేనా? ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫ్ ఏదన్నా కొత్త టైప్ ఆఫ్ మాల్వేర్ అటాక్స్ ఏమైనా జరిగినా కూడా మనకి ఇది డిటెక్ట్ చేస్తుంది. ఓకే. సో ఇది కూడా డిటెక్ట్ చేస్తుంది, కాకపోతే ఇందులో అనాలిసిస్ పార్ట్ అన్నది కొంచెం జరుగుతుంది అంతే. సో ఇప్పుడు ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ అంటే ఏంటి? హోస్ట్ మిషన్స్. హోస్ట్ అంటే ఎవరు? యూజర్స్, ఎండ్ యూజర్స్ మనం ఏదైతే మిషన్లు యూజ్ చేస్తున్నామో వాటిని మనం ఎండ్ పాయింట్స్ అంటాం. ఓకే. ఎండ్ పాయింట్ అంటే ఎండ్ ఎలక్ట్రాన్. యూజర్ మిషన్. ఓకే. ఎండ్ యూజర్ అంటే ఎండ్ పాయింట్ అంటే ఎండ్ యూజర్ మిషన్ లేదా హోస్ట్ మిషన్ లేదా ఎంప్లాయ్ అసెట్ అంటే ల్యాప్టాప్ అవ్వచ్చు, సర్వర్ అవ్వచ్చు, డెస్క్టాప్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. హోస్ట్ మిషన్ అంటారు లేదంటే. ఓకే. ఇవన్నీ ఏంటంటే మనకి టెర్మినాలజీలు ఇవన్నీ. నువ్వు నేర్చుకోవాలి ఇవన్నీ టెర్మినాలజీస్ కూడా. ఓకే. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండ్ పాయింట్స్. Examples of endpoints are laptop, MacBooks, workstation, desktop,
మొబైల్ డివైసెస్. ఓకే, ఇవన్నీ కూడా ఏమంటారంటే ఎండ్ పాయింట్స్ అంటారు. ఓకే, వర్క్ స్టేషన్ అంటే ఇక్కడ సర్వర్ కూడా వస్తుంది. ఓకే, సర్వర్ అని మళ్ళీ మెన్షన్ చేయరు, ఒకసారి వర్క్ స్టేషన్ అంటారు. ఓకేనా, వర్క్ స్టేషన్ లో మాకి సర్వర్స్ అవ్వచ్చు, ఈ మొత్తం స్విచ్, రౌటర్, హబ్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఓకేనా, వర్క్ స్టేషన్ అంటే అర్థమైందా? యా, అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి డిఎల్పి. డిఎల్పి అంటే డేటా లీక్ ప్రివెన్షన్ అన్నమాట, లేదా డేటా లాస్ ప్రివెన్షన్ అంటారు అని కూడా అంటారు. ఓకే, ఇది డిఎల్పి వచ్చేసి మనకి డిఎల్పి టూల్. ఇట్ విల్ ఏంటిది, ఏం రాశాను, ప్రివెంట్, సారీ, ఇది ప్రివెంట్ ఆర్ బ్లాక్ ఆల్ డేటా వైలేషన్స్, డేటా బ్రీచెస్ అండ్ డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ అటాక్స్. సో ఇక డిఎల్పి అన్నది మనకి ఏం చేస్తుంది, డేటా లాస్ అవ్వకుండా చూసుకుంటుంది, లేదా డేటా వైలేషన్. నీకు నిన్న చెప్పాను, ఆమ్, ఒక ఎంప్లాయీ ఏదన్నా ఫైల్స్ వాడు ఓన్ మెయిల్కి పంపించుకున్నాడు అని చెప్పి, అవునా? సో దాన్ని ఏమంటారంటే డేటా వైలేషన్ అంటారు, డేటా బ్రీచెస్ అని కూడా అంటారు. సో మీనింగ్ అంతా ఒకటే, డేటా వైలేషన్, డేటా బ్రీచెస్, డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ అంటే మీనింగ్ ఒకటే. నీ కంపెనీ యొక్క డేటాని వేరే వ్యక్తులకి లేదంటే అవుట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ తీసుకెళ్లే దాన్నే మనం డేటా వైలేషన్ అంటాం. సో అది అవ్వకుండా జరగడానికి మనం డేటా లీక్ ప్రివెన్షన్ అన్నది యూజ్ చేస్తాం, డిఎల్పి అన్నది యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఓకేనా, ఓకే, ఇక్కడ టైం అవుతుంది ఇంకా. సో ఈవినింగ్ తీసుకుంటాను మళ్ళీ క్లాస్, సరేనా? సరే బ్రో. ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాం డిఎల్పి అన్నది. ఓకే, యా, ఓకే బ్రో. ఓకే. బ్రో, ఇది నైట్ డౌట్ ఉంది బ్రో. చెప్పు, అడుగు. ఈ ఈడిఆర్, హెచ్డిఆర్, ఓకే, ఇవన్నీ కూడా టోటల్ యాంటీవైరస్ కిందికే వస్తాయి కదా మొత్తం? నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్ అనమాట, అంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న యాంటీవైరస్. యా, ఓకే. ఇది ఓకే, అనలైసిస్ అని అంటే ఏంటి బ్రో? అంటే డెఫినేషన్ ఎగ్జాక్ట్ గా అనలైసిస్. అనాలిసిస్ అంటే మనం చేయాల్సిన పార్ట్ అది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు క్రైమ్ ఏదో జరిగింది, పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ అవును. చేస్తున్నారు, అవునా? ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అక్కడ సరౌండింగ్స్ చూస్తారు. తర్వాత ఆ ఎవరైతే ఆ విక్టిమ్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేదా వైఫ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. దాన్నే మనం అవును. అనాలిసిస్, ఇక్కడ ఇక్కడ part లో మనం అనాలిసిస్ అంటాం. మనం అంతే, ఒక ఎలర్ట్ ఏదైనా ట్రిగర్ అయిందంటే ఒక యూజర్ తో మాట్లాడతాం, లేదా ఆ ఫైల్ యొక్క అందులో వైరస్ ఉన్నదో లేదా అని చెక్ చేస్తాం. చాలా తర్వాత ఆ ఫైల్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయిందో లేదా అని చెప్పి చూస్తాం. ఓకే, దాన్నే అనాలిసిస్ అంటాం మనం. అంటే అక్కడ క్రైమ్ లో మనకి ఇన్వెస్టిగేషన్ ఎలా అయితే చేస్తున్నారో, మనం ఇక్కడ చేసేదాన్ని అనాలిసిస్ అంటాం. యా, ఓకే బ్రో. ఓకే, అంటే అది ఆ, ఏదైనా ఫైల్ మనకి డౌన్లోడ్ అయినా ఏదైనా యాక్షన్ చేసినా యూజర్ సైడ్ నుంచి, అది మనం ఆ, అందులో వైరస్ ఉందా లేదా, అది లెజిటిమేట్ ప్రాసెస్సా లేదంటే అది ఇల్లీగల్ ప్రాసెస్సా అని చెప్పి చేసేదాన్ని మనం అనాలిసిస్ అంటాం. ఓకే, యా. సో నైట్ కలుద్దాం అయితే. నైట్ ఏ టైంకి? యా, 10:30. ఓకే, ఓకే, ఓకే అయితే. సరే, బాయ్. ఓకే, బాయ్. ప్రిపేర్ అవ్వు, నువ్వు చూడు, మళ్ళీ ప్రిపేర్ అవ్వు. అసలు నువ్వు చెప్పలేకపోతున్నావు, ప్రిపేర్ అవుతున్నావు లేదా? అది నోట్స్, ఇంకా నోట్స్ ఏం చేయలేదు బ్రో. చేస్తాను. ఈ నీకు సండే ఓకే, అయిన తర్వాత ఫ్రీ అయిపోతాను కొంచెం. అప్పుడు అన్నీ ఓకే, చూసుకుంటాను. ఓకే, ఓకే, సరే, బాయ్. యా, ఓకే బ్రో.